లూకా సువార్తల నుంచి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చదువుకుందాం. ప్రజలందరూ ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకునే ఏకైక రోజు ఏదైనా ఉంది అంటే అది క్రిస్మసే. అది కేవలం నేషనల్ హాలిడే మాత్రమే కాదు, కానీ అది ఒక ఇంటర్నేషనల్ హాలిడే. చాలామంది క్రిస్మస్ని కేవలం ఒక భౌతికమైన బాహ్యమైన పండుగగా చూస్తున్నారు. బహుశా ఆ లిస్టులో మనం కూడా ఉండవచ్చు. బోధకులు ఎప్పుడు చెబుతూ ఉంటారు, క్రిస్మస్ని కేవలం భౌతికంగా మనం చూడటం కాదు, కానీ క్రిస్మస్ యేసు ప్రభువారు ఖచ్చితంగా మన జీవితంలో జన్మించి ఆయన రాజ్యమునకు మనం వారసులు కావాలనేది క్రిస్మస్ యొక్క అసలైన దేవుని యొక్క భారం. యేసు ప్రభు సువార్తను వినిన మనము శిష్యుల మాట అంటారు, మేము చూసిన వినిన సంగతులను లోకానికి మేము పంచుకోకుండా మేము ఉండలేము. ఇది క్రైస్తవుని యొక్క హృదయం. ఇది మరి ఆయన గురించి పంచుకోకుండా ఉంటున్నాము అంటే అది ఏ హృదయమో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, యేసుప్రభు శిష్యుల్ని తయారు చేస్తారని. ప్రాబ్లం ఏంటంటే అసలు మనకి ఏం జరిగిందో, క్రైస్తవులకి ఏం జరిగిందో వారికి తెలియకపోవటం వల్ల ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలియట్లా. వారి హృదయంలో యేసుప్రభు వారు ఏం చేశారో తెలిస్తే, ఖచ్చితంగా వారికి తెలిస్తే అసలు ఇతరికి ఏం చెప్పాలి, ఎంత భారంగా చెప్పాలో తెలుస్తుంది. ఒక జరిగిన సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక జైల్లో ఒక ఖైదీకి రేపు ఉదయము 5 ఉరి తీయాలి. ఉరికి అంతా కూడా సిద్ధమైపోయింది. ఆ రోజు సాయంత్రం పాస్టర్ గారు వచ్చి ఆ ఖైదీతో ఇలా అంటున్నారు, బాబు రేపు ఉదయము నేను ఉరి తీసేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పొందుకోవడానికి కానీ పోగొట్టుకోవడానికి కానీ ఏమీ లేదు నీ దగ్గర. నువ్వు చనిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు చేరాలి అంటే ఈ సమయంలో నువ్వు చనిపోక మునిపే నీ పాప క్షమాపణ జరగాలి. ప్రభు సన్నిధిలో నువ్వు, ప్రభువా నా పాపములకు నువ్వు ప్రాయశ్చిత్తం చెల్లించావు, అది నేను నమ్ముచున్నాను అని ఆయన మీద విశ్వాసం చూపిస్తే నువ్వు చనిపోయి నిత్య నరకాగ్ని గుండంలోకి పోకుండా దేవుని రాజ్యంలోనికి నిత్యం నువ్వు ఉంటావని ఆ పాస్టర్ గారు ఆ ఖైదీకి చెప్పారు. ఆ ఖైదీ సీరియస్గా పాస్టర్ గారి కళ్ళల్లోకి చూసి, సార్ మీరు చెప్పేది నిజమేనా అని అడిగాడు ఆయన. ఏమయ్యా నీకు అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి అని అన్నాడు ఆయన. రెండోసారి మరలా అడిగాడు, సార్ పాస్టర్ గారు మీరు చెప్పేది నిజమేనా అని అడిగాడు. నిజమయ్యా బాబు, నీకు అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి అన్నాడు. పాస్టర్ గారిని ఒకసారి దగ్గర రమ్మన్నాడు. ఇలాగ అయ్యగారు ఒకసారి ఎలా రండి దగ్గరికి అంటే, ఆయన దగ్గరికి వస్తే ఈ 2 చేతులతో ఆయన కాలర్ అలా పట్టుకుని గట్టిగా లాగి, ఎంత ఇంపార్టెంట్ వార్త, ఎంత అర్జెంట్ వార్త కూలంకోసంగా నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఇంత జాయిగా చెబుతావా? ఒక 9 గంటలు లేట్ అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటి? నిత్యత్వం నేను నరకాగ్నిగుండంలో నేను గడపవలసిన వ్యక్తిగా ఉండేవాడిని. ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే పాస్టర్ గారు ఇంత మెత్తగా చెప్పను నేను. బహుశా నాకున్న కోపానికి అటు ఇటు పీకి నువ్వు నమ్ముకుంటావా లేదా అని అంత సీరియస్గా నేను చెప్పేవాడిని అన్నాడు ఆ ఖైదీ. క్రిస్మస్ని క్రైస్తవులు సంవత్సరాల తరబడి జరుపుకుంటారు. 23వ సంవత్సరం అయిపోయింది, 24కి వచ్చాం, ఇది అయిపోతుంది. 25కి వస్తాం, అది అయిపోతుంది. 26కి వస్తాం, అలా అయిపోతూనే ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఈనాడు క్రైస్తవులతో అసలు యేసు ప్రభు వారు మన హృదయంలో ఏం చేశారో వారికి తెలియకపోవటం వల్ల దాన్ని ఎంత సీరియస్గా లోకానికి తెలియజేయాలన్న విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే వారికే తెలియలా, ఇంకా లోకానికి ఏం చెప్తారు, అది సమస్య.
ప్రపంచంలో అనేక దేవుళ్ళు దేవతల ఫోటోలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మన భారతదేశంలో వందల ఫోటోలు చూసుంటాం మనం, వందల ఫోటోలు. ప్రతి ఫోటో కూడా ఎంతో గంభీరంగా, దేవుడు అనగానే ఒక సింహాసనం మీద కూర్చొని చుట్టూ ఎంతో బంగారము లేకపోతే అనేక పదార్థాలతో దేవుడు అనగానే ఎంతో గంభీరంగా వెనకాల వెలుగు వస్తూ, ప్రపంచంలో ఉన్న వేలాది మతాల్లో రకరకాలుగా ఫోటోల్లో మనకు కనపడుతూ ఉంటారు. కానీ ఒకే ఒక ఫోటో ప్రపంచంలో దేవుడు అని కొలవబడుతున్న ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ఫోటోలో చనిపోయి కనపడతాడు. జనరల్గా చనిపోయిన వారు ఫోటోలు ఎక్కువగా మన ఫోటోలో కూడా ఉంచుకోం, ఫోన్లో కూడా ఉంచుకోం, త్వరగా డిలీట్ చేసేస్తాం కొంతకాలం జ్ఞాపకంగా పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళు అయితే. ప్రపంచంలో ఏకైక దైవము ఫోటోల్లో కానీ, బిల్డింగ్ల పైన కానీ, చర్చిల మీద కానీ చనిపోయి కనపడతాడు. ఇది చాలా పెద్ద ప్రశ్న. అదేంటిది? దేవుడు అని పిలువబడుతున్న వాడు గంభీరంగా, ఆర్భాటంగా, ఈరోజు చాలామంది ప్రభువుని తిరస్కరించే వారికి అర్థం కాని విషయం కూడా ఇదే. దేవుడు అని పిలువబడుతున్న వాడు గంభీరంగా, ఘనతగా ఉండాలి కదా. అలాంటిది ఆయన శిలువ మీద మేకులు కొట్టబడి రక్తం గారుతూ అలా చనిపోయి, ఆ చనిపోయిన వ్యక్తిని ఈ కోట్ల మంది పూజించడం ఏంటి? విషయమంతా ఇక్కడే ఉంది. ఏ పాపము లేని, ఏ దోషము లేని, ప్రపంచంలో ఛాలెంజ్ చేసిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారే. నాలో ఏ దోషం ఉందని ఆయన శత్రువుల ముందు నుంచొని నాలో ఏ తప్పైనా ఉందా, చిన్నదైనా మీరు నిరూపించగలరని చెప్పి ఛాలెంజ్ చేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒక్కడే. బహుశా ఇక్కడ కూర్చున్న మనం ఎవరం కూడా ఛాలెంజ్ చేయలేము. ఇన్ఫ్యాక్ట్ మనమే ఒప్పుకుంటాం, నేను మంచోని కాదు, నేను మంచిదాన్ని కాదు, అనేక దోషాల హృదయంలో ఉన్నాయని. ఆ పాపం లేని వ్యక్తి శిలువ మీద యాలాడబడి, యోహాన్ గారు అంటారు, ఆయన యాలాడబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అందుకనే ప్రపంచంలో ఏకైక దైవము ఆ శిలువ మీద చనిపోయి కనపడతాడు. మరి ఏ దైవము ఏ ఫోటోలో కూడా ఆ రీతి కనపడదు. ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే ఆయన చేసిన దోషముల గురించి కాదు. ఇదిగో ఇక్కడ కూర్చున్నామే, మనందరి దోషముల కొరకు ఆయన గాయపరచబడి మనం చెల్లించాల్సిన వెల ఆయన చెల్లించాడు. అందుకని ఈనాడు యేసు ప్రభుని మనము పూజించడానికి, ఆరాధించడానికి, ఆయన గురించి వినడానికి ఇక్కడ కూర్చున్నాము అంటే ఆ కలవరి శిలువలో చనిపోయిన ఆ ప్రభు నిమిత్తమై. చూడండి, వాక్యంలోకి వెళ్దాము. లూకా సువార్త. ఈరోజు మన వర్తమానం టైటిల్ ఏంటంటే క్రిస్మస్ ఆనందం అంటే ఏంటి? వై షుడ్ వి రిజాయిస్ ఫర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లూకా సువార్త 2వ అధ్యాయము. ఈ అధ్యాయం చాలా అందరికీ కూడా మరి సండే స్కూల్ పిల్లలు బట్టి పట్టే వచ్చినాము. నేను కూడా చిన్నప్పుడు ఈ మొదటి 14 వచనాలు ప్రతి సంవత్సరం కూడా బట్టి పెట్టి సండే స్కూల్ అప్పచెప్పేవాడిని. చూడండి, 2వ అధ్యాయంలో మనం మొదలు పెట్టినప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా చరిత్ర పుస్తకమే. ఏది కూడా అనగనగా రాజు ఉన్నాడు, ఆ రాజుగురికి 7 కుమారులు ఉన్నారని చెప్పి కథల పుస్తకంగా బైబిల్లో ఏ గ్రంథము 66 పుస్తకాలు కూడా రాయబడాల. అన్నీ కూడా చరిత్ర ఉన్న పుస్తకాలే. అందుకని 2వ అధ్యాయం మొదటి వచనంలో కైసర్ ఔగుస్తు అనే వ్యక్తి గురించి ప్రస్తావించబడింది. చూడండి, ప్రస్తావించబడి 6వ వచనంలో ఒక మాట ఉంది. వారు అక్కడ ఉన్నప్పుడు, మరియా యోసేపులు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, ఆమె అనగా మరియా యొక్క ప్రసవ దినాలు నిండని. 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కానీ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. బిర్యానీ వలె వాక్యాన్ని శ్రద్ధగా మీ బైబిల్ గ్రంథంలో గమనించాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. 6-7 వచనాలు మీరు చూసినప్పుడు యేసు ప్రభువారు అప్పుడే జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, ప్రభువారు జన్మించారు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కేవలం 2000 సంవత్సరాల క్రితమే వచ్చిన వ్యక్తి కాదు. బైబిల్ నమ్మదు, ఏ క్రైస్తవుడు కూడా ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తి అని ఎవరు కూడా నమ్మరు.
చాలామంది అపోహ ఏంటంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తే కదా అని చెప్పి తెలియక అవివేకంతో మాట్లాడుతూ ఉంటారు. యోహాను 1:1 స్పష్టం చేస్తూ 1:14 క్లారిటీ ఇస్తూ యేసు ప్రభువారు మరి ఆ దైవమే మన నిమిత్తమై చనిపోవటానికి శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారని యోహాను 4:24 మనం చదువుతాం. ఆత్మస్వరూపిగా చనిపోలేడు గనుక ఆయన శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. అదే క్రిస్మస్. సో అంచేత యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాడు, ఆయన వచ్చినవాడు. పుట్టాడు అంటే శరీరాన్ని ధరించారు గనక ఆ భాష వాడాల్సి వచ్చింది. 6వ వచనం 7వ వచనం ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇక్కడ 7వ వచనంలో యేసు ప్రభువారు జన్మించి ఆయనను పశువుల తొట్టులో పరుండ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో సీన్ చూద్దాం, చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. తర్వాత ఏముంది చూడండి 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దూత ఏమంటున్నాడంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. బైబిల్ గమనిస్తున్న వారికి చూడండి 7వ వచనంలో ప్రభు జన్మించేశాడు. జన్మించడం మాత్రమే కాదు, ఆయన ఆల్రెడీ అప్పటికే పశువుల తోటలో ఆయనని పరులో పెట్టేశారు. పరులో పెట్టిన తర్వాత ఆ గబ్రియెలు దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? కలగబోవు అంటే జరగాల్సిన విషయం గురించి మాట్లాడుతున్నాడా, జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాడా? జరగాల్సిన విషయం గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే జరగబోవు. మీ ఇంటికి బంధువులు వచ్చారండి? లేదండి, వారు రాబోతున్నారు అంటే ఇంకా రావాలి. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే యేసు ప్రభు వారు అప్పటికే జన్మించి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టేశారు. ఆయనను పరుండబెట్టిన తర్వాత దేవదూత చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అని అంటున్నాడు. వాస్తవానికి ఏమనాలి అంటే ఇదిగో ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ పాయింట్ని మీరు గమనించాలి. క్రిస్మస్ ఆనందం ఏంటో. ఎందుకంటే చాలామందికి క్రిస్మస్ ఆనందం అనగానే ఓ పెద్ద స్టార్ పెట్టాలని, గొప్ప లైటింగ్ పెట్టాలని, లేకపోతే ఆ రోజు చక్కగా మంచి భోజనాలు, లేకపోతే చక్కటి బట్టలు, ఇవన్నీ చూడండి. ఇవేమి చెడ్డవి కాదు. ఎప్పుడు చెడ్డవి అవుతాయి అంటే అసలైన వ్యక్తిని మర్చిపోయినప్పుడు ఇవన్నీ చెడ్డవుతాయి. ఉపమానంగా ఒక పెద్దింట్లో మొదటి పుట్టినరోజు జరుగుతుంది. జనరల్గా మొదటి పుట్టినరోజు తల్లిదండ్రులు ఇద్దరు ప్రెస్టేజ్ తీసుకుని చాలా అవసరమైతే అప్పన్న చేసి ఘనంగా చేస్తారు. అలాంటిది ఈ మొదటి పుట్టినరోజు గొప్పింట్లో జరుగుతుంది. బాగా కోటీశ్వరులు అతనికి బంగారపు క్రేడిల్ని తయారు చేశారు, ఉయ్యాలని తయారు చేశారు. ఆ బంగారపు ఉయ్యాలలో అతన్ని పరుండు పెట్టిన తర్వాత వందల వేల మంది గెస్టులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ బాబుని ప్రేమించి గిఫ్ట్లు తీసుకొచ్చి కొంతమంది ఇష్టపూర్వకంగా ఏం చేస్తారంటే ఆ యొక్క ఉయ్యాల్లోనే ఆ బొమ్మలన్నీ పెడుతూ పేర్చుకుంటూ వచ్చారు. సాయంత్రం 6 ఆ నుంచి 9 దాకా ప్రతి ఒక్కరు వచ్చి బహుమతులు, బాక్సులు, ఉంగరాలు, చైన్లు అన్నీ తీసుకొచ్చి ఆ బాబు పక్కన పెడుతూ ఆ బాబు ఈ యొక్క ఉయ్యాల దాదాపు వీటితో నిండిపోయింది, ఈ యొక్క బహుమతులతో నిండిపోయింది. రాత్రి 11 అయింది. రాత్రి 11 అయిన తర్వాత మొత్తం వచ్చిన గెస్టులందరినీ కూడా తల్లిదండ్రులు థ్యాంక్ యూ చెప్పి అందరినీ కూడా సాగనంపారు. అందరినీ సాగనంపిన తర్వాత తల్లి అంది, బాబేడండి ఇంతకీ అని అడిగింది. బాబేడు అనగానే ఎక్కడ ఉంటాడులే, ఏ బెడ్రూమ్లోనో 5వ రూమ్లోనో 7వ రూమ్లోనో పడుకుని ఉంటాడు అని చెప్తే అన్ని బెడ్రూమ్లు తిరిగేస్తే ఏ బెడ్రూమ్లో బాబు లేడు. కంగారు పెరిగిపోతుంది. ఒక్కొక్క బెడ్రూమ్లో బాబు కనబడిపోయేసరికి కంగారు పెరిగిపోయేసరికి చివరికి వెతికి వాళ్ళ ఆయన గారు అన్నారు, అమ్మ ఒకవేళ ఉయ్యాల్లో ఉన్నాడేమో చూడు అనగానే అవి ఉయ్యాలకి అప్పటికే ఉయ్యాల మీద చుట్టూ బహుమతులు అన్నీ ఇలా ఉన్నాయి, బాక్సులు అన్నీ నిండుగా ఉన్నాయి. వారి కంగారులో ఆ బాక్సులు అన్నీ బయటికి తీసేసేసరికి కింద బాబు ఊపిరాడక చనిపోయాడు. వీళ్ళ యొక్క పండగ వచ్చిన వారిని
ఆర్భాటాలు, బహుమతులు చూసుకున్నారు, కానీ సందర్భానికి అసలు శిష్యులైన బాబునే వారు మర్చిపోయారు. ఈరోజు కూడా ప్రపంచంలో చాలామంది ప్రభువుని మరిచి ఇదిగో ఆర్భాటాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, అసలు క్రిస్మస్ ఆనందం అంటే ఏంటి అదే విషయాన్ని మనం తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. చూడండి, ఇక్కడ గబ్రియల్ దేవదూత ఏమంటున్నాడో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అంటున్నాడు. అంటే ఆయన ఆల్రెడీ పుట్టేశాడు కదా, ఆయన ఆల్రెడీ జన్మించినందుకు ఆయన ఏమనాలంటే, ఇదిగో ప్రజలందరికీ కలిగిన మహా సంతోషకరమైన సువర్తమానం అనకుండా ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. అదేంటంటే, నేడు మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గబ్రియల్ దేవదూత, దేవుడు దేవదూతను పంపించి ప్రజలందరికీ చెప్పమన్న మెసేజ్ ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, ఆయన జన్మించడం కాదు, ఆయన జన్మించి గుడ్ ఫ్రైడే ఉంటుంది, ఈస్టర్ ఉంటుంది, ఆయన వచ్చిన పనిని ఆయన చనిపోయి తిరిగి లేస్తాడే, దాని ద్వారా మీకు రక్షణ తప్ప కేవలము ఆయన జన్మ ద్వారా కాదు. మన క్రిస్మస్ యొక్క సంతోషము, మన క్రిస్మస్ యొక్క ఆనందము కేవలము ఆయన పుట్టుక ద్వారా మాత్రమే కాదు, కానీ అది ఎప్పుడు నింపబడుతుంది అంటే, అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అంటే, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే, ప్రభు పుట్టి క్రిస్మస్ ఆనందం సంతోషం ఏంటంటే, ప్రభు జన్మించిన తర్వాత, ఆయన శిలువ మీదకి వెళ్ళిన తర్వాత, మరలా తిరిగి లేచిన తర్వాత, అప్పుడు క్రిస్మస్ ఆనందము నీ నా హృదయాల్లో కంప్లీట్ అవుతుంది. ఇదే గబ్రియల్ దేవదూత ఆనాడు ఆ గొర్రెల కాపర్లకి చెప్తున్న మాట. మరలా ఒకసారి చదువుకుందాం, చూడండి 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటంటే, కేవలం ఆయన జన్మించడం మాత్రమే కాదు. చాలామంది ఇంకో అక్కడితో ఆగిపోతారు. ఆయన జన్మించాడు, అందుకని చూడండి క్రిస్మస్ని రక్షణ పొందని వారు కూడా ఘనంగా చేస్తారు. అది ప్రాబ్లం. చర్చిలో ఉండి రక్షణ పొందని వారు కూడా ఘనంగా చేస్తారు, అది ప్రాబ్లం. కానీ క్రిస్మస్ అది కాదు. అసలు రక్షణ పొందిన వారు చేసేది కాదు క్రిస్మస్. క్రిస్మస్ రక్షణ పొందిన వారు సంతోషం అది. ఎందుకు అంటే, దేవుడు చూడండి 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఏమండి, ఏంటో తెలుసు క్రిస్మస్ ఆనందము? తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి తెస్సలోనిక పత్రికలో నుంచి ఈ మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు ఏమంటున్నారంటే, ఇక్కడ 10వ వచనంలో ఒక మాట ఉంది. మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుడిన సత్యవంతునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఈరోజు ఈ 21వ శతాబ్దంలో ప్రజలతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, అసలు ఆ సమస్య ఏంటో తెలియకపోవటం. 21వ శతాబ్దంలో మానవులతో మనతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, అసలు వారి సమస్య ఏంటో తెలియకపోవటం. ఎందుకంటే ప్రతి ఎవరిని కదిపినా మీ సమస్య ఏంటి అనగానే వారు చెప్పే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, నాకు ఉద్యోగం లేదు సార్, వ్యాపారం చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవండి, నాకు అనారోగ్యం సార్, నాకు ఫ్యామిలీ ప్రాబ్లం అండి, నాకు హెల్త్ ఇష్యూ అండి. ఎవరిని అడిగినా నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే వారు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్. కానీ బైబిల్ చెప్తుంది, నీ ప్రతి ప్రాబ్లంకి, నీ ప్రతి సమస్యకు మూల సమస్య ఏంటో తెలుసా? నువ్వు పాపము చేసి దేవునికి శత్రువు అయిపోయావు, అది మూల ప్రాబ్లం. ఆ సమస్య వలనే యావత్తు సమస్యలు మొదలైనవి. ఇది ఆది కాండంలో మనం చదువుతాం. ఈరోజు మన వాళ్ళు ఏ సమస్యల కొరకు పరిగెడుతున్నారంటే, ఇందాక చెప్పాను చూసారా, మూల సమస్యను విడిచిపెట్టి పై సమస్యలు తీరడానికి పరిగెడుతూ ఉన్నారు. క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సరు, హెడేక్ వస్తూ ఉంది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చినప్పుడు హెడేక్ వస్తే హెడేక్కి కాదు మందు వేయాల్సింది. మనం సర్జరీ చేసి
లోపల ఉన్న క్యాన్సర్ సెల్ తీసివేయాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు తీసివేయాల్సింది ఆ సమస్యను కాదు, ఆ సమస్యకి ఉన్న రూట్ ప్రాబ్లం, రూట్ కాజ్, అసలైన సమస్య ఏంటంటే నీ జీవితంలో దాగి ఉన్న పాపం, అది పోవాలి. యేసు ప్రభువారు దాన్ని తీసివేయటానికే వచ్చాడు. అందుకనే ప్రపంచంలో ప్రతి మతం కూడా నువ్వు మంచివాడు అవడానికి చాలా మార్గాలు వేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అవి ఎలా పాటించాలో ఎవరికి అర్థం కాక వీలైనంతగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నీ పాత హృదయాన్ని తీసివేసి సమస్తము కొత్తవాయనని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. మన క్రిస్మస్ యొక్క సంతోషం ఏంటంటే మన అసలైన సమస్య ఈ పాపం అనే సమస్యను, దీన్ని మర్చిపోయి యావత్తు ప్రపంచం నా సమస్య ఏంటో తెలుసా సార్, ఇదిగో ఉద్యోగం లేకపోవటము, ఇదిగో డబ్బులు లేకపోవడం, ఇది నా సమస్య అనుకుంటున్నారు. అది కాదు సార్ సమస్య. అసలైన సమస్య ఏంటో తెలుసా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఆయన దగ్గర నుంచి దూరంగా తొలగిపోయి ఆయనకి నువ్వు శత్రువు అయ్యి, అందుకనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. దానికి పరిష్కారం ఒకరే ఒకరి ప్రపంచంలో, ఇంకెవరు నీకు పరిష్కారాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పరిష్కారం కొరకు వెనకాల పరిగెట్టడంలే కానీ ప్రభు ఒక్కడే, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని చెప్పాడు. నేను కూడా అని చెప్పలా. నాకు తెలిసి యేసు ప్రభు అభిమానించే ప్రపంచంలో ఎవరైనా సరే ఆయన అబద్ధం చెప్పుంటాడని ఎవరు కూడా ఊహించుండరు, ఎవరు కూడా నమ్మరు కూడా. అందుకనే స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, యేసు ప్రభు వారి టైంలో కనుక నేను ఉండుంటే పాలాభిషేకం కాదు, నా రక్తముతో ఆయన పాదాలకి నేను అభిషేకం చేసేవాడిని, అంతగా అభిమానించాడు. నాకు తెలిసి ప్రభు ఇంచైన అబద్ధము ఆడి ఉండడు. అందుకని ప్రభు చెప్పాడు, ఆయన మనం విశ్వసించిన కారణము ఆయన నిజము పలుకుతున్నాడు కాబట్టి. చూడండి, మరలా ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయానికి వద్దాం. ఆయన చెప్తున్న మాట, క్రిస్మస్ ఆనందం ఏంటో తెలుసా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. క్రిస్మస్ ఖచ్చితంగా భౌతికమైన వాటితో మనం ఆపివేసి అసలైన వ్యక్తిని గనక మర్చిపోతే, హెబ్రీలో ఒక మాట ఉంది, ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకోగలరు. ఏమండి, ప్రభుని దేవుడు అంత రీతిగా శిక్షించాడు అంటే కారణం మన పాపము అంత ఘోరమైంది, అంత ఘోరమైంది. ఈ రాత్రికి ఈ విషయం తెలుసుకోండి, మన సమస్య భౌతికమైన సమస్య కాదు, మనది మనుషులకు అసలైన సమస్య ఆత్మీయ సమస్య. ఎందుకంటే మన ఆత్మీయ మనుషులం కనుక ఆ సమస్యను తీసివేయడానికి మాత్రం మనుషులు పరిగెట్టట్లా. భౌతికమైన సమస్యలు పోవాలని మనుషులు పరిగెడుతున్నారు కానీ అసలైన సమస్యకి పరిగెట్టట్లా. రాత్రి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనమందరము అసలైన సమస్యను తీసివేయడానికి పరిగెట్టాలి. అదేంటంటే మన హృదయంలో దాగి ఉన్న పాపాన్ని, దాన్ని తీసివేయడానికి మనం పరిగెట్టాలి, అంతే తప్ప ఈ పనికిరాని వాటివి కాదు. ఈరోజు ఈ చేయినొప్పి కొరకు, ఈ చేయినొప్పి స్వస్థత కొరకు మనం పరిగెట్టచ్చు, కానీ రేపు పొద్దున్న నడునొప్పి స్టార్ట్ అవుతుంది. ఇది మనం చనిపోయేదాకా అది మనం వదలదు. చూడండి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ప్రజలందరికీ, కేవలం క్రిస్టియన్స్కి మాత్రమే కాదు, కేవలం యూదులు మాత్రమే కాదు. యేసు ప్రభు ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు, ఆయన అందరి రక్షకుడు, లోకరక్షకుడు. మన దేశంలో తెలియక అవివేకంతో దేవుడికి బౌండరీలు వేసేసారు. భారతదేశానికి ఈ దేవుడు, అమెరికాకేమో ఆ దేవుడు, ఆఫ్రికాకేమో ఈ దేవుడు, చైనాకేమో ఆ దేవుడు. మనుషులు ఎవరండి దేవుడికి బౌండరీలు గీయడానికి? అంత పెద్దవారమా మనుషులు? అసలు దేవుడికి బౌండరీస్ గీసే అంత పెద్దవారమా మనుషులు? అరే, సృష్టి గురించే మనకి సరిగ్గా తెలీదు, అసలు ఇంట్లో ఉన్న మనుషుల గురించే మనకు సరిగ్గా తెలియదు. అలాంటిది వీటన్నిటిని చేసిన సృష్టికర్త గురించి తెలిసే అవకాశం ఉందా అంటే సున్నా, తెలీదు అసలు. అందుకని యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, దేవుడు ఎవరో మనకి తెలియజేయటానికి. మన దేశంలో విచిత్రంగా కనపడిన ప్రతి ఒక్క వ్యక్తిని పూజిస్తారు. వాళ్ళు ఎవరో బట్టలు లేకుండా పరిగెడుతున్నారంటే ఏళ్ళలాగా దండాలు పెడతా ఉంటారు.
విచిత్రంగా ఏమైనా జుట్టు పెంచుకొని కనపడతా ఉంటే అమ్మో అని భయించేతలి దండం పెడతారు వెళ్ళి. అందుకని మన దేశంలో దేవుళ్ళని పిలువబడుతున్న వారు అనేకులు ఈరోజు జైల్లో ఉంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడిని తెలుసుకోకపోవటం. క్రిస్మస్ సందర్భంలో ఆయన్ని కనుపరుచుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన కనుపరుచుకున్నాడు. కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. మరలా తిరిగి లేచాడు. ఆయన మరలా తిరిగి మాట చెప్పాడు, ఇదిగో నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి మరలా నేను వస్తాను. ఈనాడు సంఘము ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకనే ఆయన రాకముందే మనం అసలైన సమస్యను తీసేసుకోవాలి. ఒట్టి భౌతికమని మాత్రమే కాదు మనం తీసుకోవాల్సిందే, అసలైన సమస్యను మనం తీసేసుకోవాలి. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ రాబో ఉగ్రత నుంచి దేవుడు మనం తప్పించిపోతున్నాడు. ఏమండి, నిజంగా క్రైస్తవునికి సంతోషం ఏంటి? క్రైస్తవునికి సంతోషం ఏమేమి ఉండాలో తెలుసా? క్రిస్మస్ రోజున నేను అనుభవించాల్సిన శిక్షను, ఎందుకంటే అనేకమైన తప్పులు చేశాను, అనేకమైన పాపాలు చేశాను. నేను అసలు నా గురించి నా ఇంట్లో వాళ్ళకి తెలిస్తేనే నన్ను తరివేస్తారు. నేను ఎట్లాంటి వాడినో ఎట్లాంటి దాన్నో తెలిస్తే మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తేనే తరివేస్తారు. అట్లాంటిది నా గురించి అన్నీ తెలిసిన యేసు ప్రభువు నా నిమిత్తమే చనిపోయారు అంటే మామూలు విషయం కాదు అది. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన బైబిల్ చెప్తుంది. క్రిస్మస్ సంతోషం ఏంటో తెలుసండి? గబ్రియల్ దేవతతో చెప్తున్నట్టుగా, నేను అనుభవించాల్సిన శిక్ష, నేను అనుభవించాల్సిన పనిష్మెంట్ నా బదులుగా కల్వరి శిలువలో యేసు ప్రభు అనుభవించి ఆయన స్థానాన్ని నాకు ఇచ్చాడు. ఆయన స్థానాన్ని నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నా. అందుని బట్టి నేను ప్రతి ఆదివారం సంఘంగా కూడి ఆయన ఆరాధిస్తాను. ఒక ఆదివారం మాత్రమే కాదు, నా జీవితమే ఆయన అర్పణగా నేను సమర్పిస్తాను. నేను పౌలు గారు అంటారు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయించున్నది, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమే మృతి పొందిన వారి కొరకు జీవించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏంటి క్రిస్మస్ ఆనందం? చాలామంది క్రిస్మస్ ఆనందం రకరకాలుగా ఉంటుంది. చిన్నప్పుడు చిన్నపిల్లలకి అయితే కొత్త బట్టలని, ఇంట్లో గిఫ్ట్స్ అని, కొంతమందికి రకరకాలుగా క్రిస్మస్ అనగానే వారికి సంతోషం రకరకాలుగా ఉంటుంది. అయితే విశ్వాసులందరికీ కామన్గా ఉండాల్సిన సంతోషం ఏంటో తెలుసా? నేను అనుభవించాల్సిన శిక్ష, నేను అనుభవించాల్సిన దేవుని ఉగ్రత నా ప్రదేశంలో ఆయన అనుభవించాడు. వాక్యం చదువుకుందాం, చూడండి. యెషయా 53 అధ్యాయంలో నుంచి క్రిస్మస్ సంతోషం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 53 అధ్యాయము 4వ వచనం. 53 అధ్యాయము 4వ వచనం. గబ్రియల్ దేవతతో చెప్తాడు, ఇదిగో ప్రజలందరికీ కలిగిన కాదు కలగబోవు. ఆ కలగబోవు ఏంటో తెలుసా? ఈస్టర్ కొరకు, గుడ్ ఫ్రైడే కొరకు చెబుతూ, నా క్రిస్మస్ సంతోషము ఆయన అతిపెద్ద సమస్య అయిన పాపాన్ని తీసివేశాడు, నన్ను స్వతంత్రుని చేశాడు. ఇక మీదట నేను చనిపోయి నరకానికి పోను. ఇక మీదట నేను చనిపోయి దేవుని రాజ్యంలోకి నేను వెళ్తాను. నేను అక్కడ నేను స్వీకరించబడతా. దేవుని రాజ్యం అందరికీ కాదండి, పరలోకం అందరికీ కాదు. చనిపోయిన ప్రతి ఒక్కడు మోక్షానికి పోడు. చనిపోయిన ప్రతి ఒక్కడు, శరీరాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు స్వర్గస్థులు అవ్వరు. చాలామంది అనుకుంటారు, చనిపోయాడుగా వెళ్ళిపోతాడులే పైకి అనుకుంటారు. ఎందుకు వెళ్తాడు? పైకి వెళ్ళిపోతే నువ్వు హిట్లర్ కలిపి కూర్చోవాలి. అందరూ పోరు. ఎవరైతే తమ పాపములను ఇక్కడ ఉండగానే విడిచిపెట్టి కడుక్కుంటారో వారు మాత్రమే. చూడండి, బైబిల్ చెప్తుంది 4వ వచనంలో, 53 అధ్యాయం 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఇది క్రిస్మస్ సంతోషం అయి ఉండాలి. ఇది మన క్రిస్మస్ సంతోషం అయితే ఆపుకోలేక అందరికీ చెప్తాం ప్రభు గురించి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏ రోగాలు? కేవలం భౌతిక రోగాలు మాత్రమే కాదండి. అసలైన రోగం ఏంటో తెలుసా? మనలో ఉన్నది మన స్వభావము, మన హృదయమే పెద్ద రోగం. బైబిల్ చెప్తుంది, నీ హృదయము ఘోరమైన వ్యాధి కలగది, అది మోసకరమైందంట. మన వాళ్ళు ఏమంటారంటే, నేను ఎవడి మాట నమ్మనండి, నేను ఎవడి మాట వినండి, నా మాట నేనే అంటాను. అసలు నీ మాట నువ్వు వినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మాట నేను ముంచేస్తాను. సైకాలజీలో ఫస్ట్ సబ్జెక్ట్లో నీ శత్రువు ఎవడో తెలుసా? నువ్వే నీ శత్రువు. నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతున్నావు అంటే, నువ్వు ఉద్యోగం కొట్టలేకపోతున్నావు అంటే, నువ్వు ఇంకోటి సంపాదించలేకపోతున్నావు. ప్రాబ్లం ఏంటంటే నిన్ను మార్చుకోవాలి, ఇంకోటి కాదు మార్చాల్సింది. బైబిల్ చెప్తుంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ప్రపంచంలో మన రోగాలను భరించింది ఎవరు లేరుండి?
మార్గాలు వేశారు, చాలా మార్గాలు. ఇదిగో ఈ 3 పాటించు, ఈ 5 పాటించు, 8 పాటించు అని చాలా మార్గాలు వేశారు. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. తర్వాత 5వ వచనము, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అమ్మా అయ్యా దయచేసి గమనించండి, ఈ రాత్రి మన క్రిస్మస్ సంతోషం, ఆనందం ఏంటో తెలుసా? నా మీదకి రావాల్సిన శిక్ష, ఉగ్రత నా మీదకి రానివ్వకుండా, ఏ పాపము ఏ దోషము ఎరగని మనమేంటాడు, దొంగే ఒప్పుకున్నాడు, ఆ గజ్జి దొంగే ఒప్పుకున్నాడు. ఒరే నువ్వు నేనంటే పాపం చేసావురా, ఈయన ఏ దోషము చేయలేదురా అని దొంగే ఒప్పుకున్నాడు. ప్రభు అటువైపు తిరిగి ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో పాటు. అది క్రిస్మస్ ఆనందం. ఈ రాత్రి ఇక్కడ మనం కూర్చుని మనం అందరం కూడా, ప్రభువా నా దోషముల నిమిత్తమై నువ్వు మరణించావు, నేనైతే పాపిని, నువ్వైతే నా గొప్ప రక్షకుడు. అందుకే నా గొప్ప భక్తుడు ఇలా అన్నాడు, క్రైస్ట్ ఐ ఆమ్ ఎ గ్రేట్ సిన్నర్ అండ్ క్రైస్ట్ ఈస్ ఎ గ్రేట్ సేవియర్ అని భక్తుడు అన్నాడు. మన క్రిస్మస్ ఆనందం ఏంటంటే భౌతికమైనవి కాదు, అవి ఓకే, కానీ అసలైన ఆనందం ఏంటంటే నా దోషాలన్నింటినీ ఆయన భరించడానికి వచ్చి, ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా నన్ను తీసుకుపోవడానికి ఆయన రాబోతున్నాడు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. చాలామందికి ఆనందం ఉండదు, చాలామందికి సంతోషం ఉండదు. క్రిస్మస్ అనగానే చాలా సంతోషాలు ఉంటాయి, కానీ నిజమైన విశ్వాసాలకు ఉండాల్సిన నిజమైన కారణం ఏంటంటే, ఇదిగో ఆ ప్రభు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు శిష్యుడిగా చిన్న బాలుడిగా పుట్టడం అంటే మాటలు కాదండి. మన వాళ్ళు చక్కగా దాని గురించి గొప్ప పాటలు రాశారు, కానీ బాలయేసు అని. దేవుడు బాబుగా చిన్న బిడ్డగా రావటము మాటలు కాదు అసలు, అది మన ఊహలకు అతీతమైంది. అంత గొప్ప దేవుడు. అరే భూమి సృష్టిలో కనే కనిపించదు, ఈ భూమి ఈ సృష్టిలో కనే కనిపించదు, అలాంటి కనిపించిన భూమి మీదకి ఆయన రావడం ఏంటి అసలు? అంతకుమించి గొప్ప తగ్గింపు ఇంక ప్రపంచంలో ఏముండదు ఇక. అందుకని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీదకి మొట్టమొదటిసారి అడుగుపెట్టిన వ్యక్తి అన్నాడు. చాలామంది ఆయన ప్రశ్నించారు, సార్ మీరే కదా సార్ ఫస్ట్ వ్యక్తి, చంద్రుడి మీద అడుగుపెట్టిన ఫస్ట్ వ్యక్తి మీరే కదా సార్ అని చెప్పి అందరూ ఆయన ప్రశంసిస్తున్న అన్న మాట ఏంటంటే, నేను చంద్రుడి మీద అడుగు పెట్టడం పెద్ద అడుగు కాదయ్యా, ఆ దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడం అసలైన పెద్ద అడుగు అని చెప్పాడు. అది పెద్ద అడుగు. ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషము, ఇదిగో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. సో ఈ రాత్రికి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నా సంతోషము నా ఆనందం ఏంటంటే, ఆ కలవరి శిలువలో యేసు ప్రభు నా నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. నా కోసమే, కేవలం మీకోసమే. చాలామందికి అమ్మో క్రిస్మసా, ఓ మీ పండగ, మీ క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు చేసుకుంటారు? ప్రపంచంలో ఏకైక పండగ అందరికీ వర్తించేది క్రిస్మస్ ఒకటే. క్రిస్మస్ కేవలము క్రిస్టియన్స్ పండగ కాదు. ఇది భక్తుడు అన్నాడు, క్రిస్మస్ పాపుల పండగ. అది ఇట్స్ ద ఫెస్టివల్ ఆఫ్ సిన్నర్స్, ఫెస్టివల్ ఫర్ సిన్నర్స్. ఎందుకు అంటే పుట్టి క్రైస్తవులు ఎవరు ఉండరు ప్రపంచంలో, అందరూ పుట్టుకు పాపులే. సో చేత పుట్టు క్రైస్తవులు అనేది ఎవరికి వర్తించదు, అందరూ పుట్టుకు పాపులే. ఎందుకంటే మన హృదయం ఏంటో మనకు తెలుసు. ఒక ఆయన అన్నాడు, సార్ నేను సువార్త చెప్తుంటే, సార్ నేనేం పాపం చేయలేదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్ అంటున్నాడు. అవునా? నువ్వు చిన్నప్పటి నుంచి ఆలోచించిన ప్రతి చెడ్డ ఆలోచన, నువ్వు చేసిన ప్రతి చెడ్డ పని ఒక 4 గంటల సినిమాగా తీసి మీ ఊరి సెంటర్లో కనుక నీ సినిమాని వేస్తే ఎవరైనా చూడగలరా వారి సినిమాని? ఇక మరలా ఊర్లో కనపడరేక. ఎందుకంటే మన హృదయం అంత ఘోరమైంది, అలాంటి ఘోరమైన ఆలోచనలను చేసిన హృదయం ఇది. ప్రాబ్లం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు ఇంకా మనల్ని ఎందుకు ఇంట్లో ఉంచుతున్నారంటే మన గురించి తెలియదు కాబట్టి. మీ గురించి తెలియదు కనుకనే మీ ఇంట్లో వాళ్ళు ఇంకా మిమ్మల్ని మీ ఇంట్లో ఉంచుతున్నారు. మీ ఆలోచనలు కనుక, మీరు చేసే పని కనుక మీ ఇంట్లో వాళ్ళు కనుక తెలిస్తే వాళ్ళు ఉంచుతారో లేదో మీకే తెలుస్తుంది. నీ గురించి ఏ టు జెడ్ తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ ప్రభువారు. నేను కౌలించుకుని నేను ప్రేమించి నీ కొరకు ఆయన చనిపోయి నీకు రక్షణ ఇచ్చాడు. అట్లాంటి ప్రభుని దూరం చేసుకోవడం కారణం లేదు. విశ్వాసులు అయితే
ఆయన కోసం మాత్రమే బ్రతకాలి. అందుకని బైబిల్ చెప్తుంది, చాలామంది ప్రభు గురించి ప్రకటించకపోవడం కారణం ఏంటంటే అసలు వాళ్ళకి ఏం జరిగిందో హృదయంలో వారికి తెలియకపోవటం వల్లనే వారు ప్రభు గురించి ఎవరికి చెప్పకపోవటం. ఈ వార్తను తెలిసిన మీరు, ఈ సత్యాన్ని తెలిసిన మీరు ప్రభు గురించి చెప్పకుండా ఉండలేరు. అందుకని పౌలు పేతురు, మేము చూసిన సంగతులను, వినిన సంగతులను మేము చెప్పకుండా ఎలాగా ఉండగలం? ఇదే మీ ఈరోజు ఇక్కడ క్రిస్మస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ హృదయంలో రావాల్సిన ఆలోచన ఏంటంటే, మేము విన్న సంగతులు, ప్రభు గురించి మేము తెలుసుకున్న సంగతులు ఇతరులకు చెప్పకుండా మేము ఎలాగా ఉండగలం? మేము ఉండలేము ఆయన గురించి చెప్పకుండా. అట్లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. వారే నిజమైన పరలోక వాసులు. క్రిస్మస్ సంతోషము ఒకటి, బాహ్యమైనవి సెకండరీ. ప్రైమరీగా క్రిస్మస్ సంతోషం ఏంటంటే, నా నిమిత్తము అని చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. అందుని బట్టి నేను సంతోషిస్తా. మిగతా నాకు ఆయన ఏమి ఇచ్చాడో ఏమేమి లేదు తర్వాత. అసలు ఆయన కుమారుడిని నాకు ఇచ్చేసినప్పుడు ఇంక నాకు ఏమి ఇస్తే ఏంటి, ఏమి ఇవ్వకపోతే ఏంటి? ఆయన కుమారుడిని నా కోసం ఇచ్చేసాడు. యోహాను 3:16 చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. నీ సమస్య 70 ఉంటే ఒక్కొక్కరి అకౌంట్లో 100 కోట్లు ఎదురైనా. మన సమస్య ఆరోగ్యం అయి ఉంటే మంచి బలాన్ని ఇచ్చేవాడు. మన సమస్య పాపం కనుక ఆయన కుమారుని ఇచ్చాడు మన కోసం. ఈరోజు ఈ రాత్రి మన ప్రభువుని చూద్దాము, ఆయన కుమారుడి వైపు చూద్దాం. ప్రభువా, మరి నీ కుమారుడు నా కోసం ఇచ్చావు, ఇంక నాకేం కావాలా? ఇంకా అసలు మనకేం కావాలా? ఈ లోకానికి ఏం కావాలి? ఆయన కుమారుడే మనకి ఇచ్చేశాడు. ఆయన ఉన్నదంతటిని కూడా ఆయన ఇచ్చేశాడు. అందుకని సిలువ మీద ప్రభువు చెప్పాడు మాట, తండ్రి నా చేతి నువ్వు ఎలా విడిచితవే. కుమారుని చేతిని విడిచి ఆయన మన చేతిని ఆయన పట్టుకున్నాడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. సో అంచేత ప్రభువా, ఈ క్రిస్మస్ ఆనందం ఏంటో తెలుసా? నా కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ రాబోతున్నాం. అదే నా ఆనందం, అదే నా సంతోషము, అది నాకు చాలు. క్రైస్ట్ ఈజ్ ఆల్ సఫిషియంట్ ఫర్ అస్. నాకు అని చాలు. అది క్రిస్మస్ ఆనందం.